ఎన్నేసమ్మా హలో ఎవ్రీవన్, మేమైతే హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మేము చాలా ఎంజాయ్ చేసాం. ఫెస్టివల్కి అయితే చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎంజాయ్ చేస్తారు. వాడు మా అన్న కొడుకు, వాడి చేతిలో ఉంది కదా అది క్లే అంట ఆడుకునేదానికి. అప్పట్లో మా ఏజ్లో అయితే మేమైతే ఇసుకలో ఆడుకునే వాళ్ళమి, కానీ ఈ ఏజ్లో ఇసుక కూడా లేకుండా వీటితోనే ఆడుకుంటున్నారు. మీరు ఎక్కడైనా చూస్తుంటే కమెంట్ అయితే చేయండి, మీరు కూడా ఇట్లా ఏమైనా ట్రై చేసి ఉంటే. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూసాను. వాడు రకరకాలుగా చేస్తూ ఉన్నాడు, చేసి నాకు చూపించడానికి నవ్విస్తూ ఉన్నాడు. ఇంకా నేను మా తమ్ముడు ఇద్దరం చూసి నవ్వుకుంటూ ఉన్నాము. ఏదో కొంచెం పెద్ద బాల్లా వచ్చింది, అది సాగదీస్తూ ఉంటే సాగుతూ ఉంది, రకరకాల షేప్లు అయితే వస్తుంది. కిందేసుకోటి మా అమ్మ అయితే నవ్వుకుంటున్నది చూసి. ఇంకా వాడు ఏదో చేశాడు, డైనోసార్ అనుకుంటా. ఇంకా అది చూపించి తనకి తోక అయితే తీసుకుంటున్నాడు మా అమ్మ దగ్గర నుంచి. కొంచెం తీసుకొని పెడతా ఉన్నాడు, రకరకాలుగా అయితే చేస్తూ ఉన్నాడు. కానీ మేమైతే నవ్వుకుంటా ఉన్నాము. ఎక్కడివి రా ఇవన్నీ నీకే దొరుకుతాయంటే షాప్లో దొరికింది తెచ్చానన్నాడు. ఎంత ఏంటని అడిగితే చెప్పాడు. ఇంకా మళ్ళీ అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేరే బొమ్మ అయితే చేస్తున్నాడు, అదంతా మళ్ళీ రౌండ్గా చేసేస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ బాబాయ్ అన్నమాట మా తమ్ముడు. వాడు కూడా నేను ట్రై చేస్తాను అని చెప్పి ఇంకొంచెం తీసుకొని వాడు మనిషిని తయారు చేస్తున్నాడు. చూడండి మీరు, వాళ్ళైతే అసలు రకరకాలుగా చేస్తున్నారు. నేనైతే పక్క నుండి నవ్వలేకపోతున్నాను. అసలు ఎంత ఫన్నీగా చేస్తున్నారంటే ఒక్కొక్కటి చేస్తున్నారు, మళ్ళీ రౌండ్గా బాల్లా చేసేసి మళ్ళీ ఆడుకుంటా ఉన్నారు. అది కూడా ఉంటుంది చూడండి. వీడైతే ఏదో బొమ్మను చేసి కాలు మీద కాలేసుకొని ఏదో పెట్టాడు. ఫస్ట్ సాయిబాబా అనుకున్నాము, ఆ తర్వాత మా అన్న కొడుకు అయితే కాదు అది పుష్ప. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. మనకి ఉంటుంది కదా విలేజ్కి వెళ్ళాలి ఫెస్టివల్స్ అంటే కొంచెం ఎంజాయ్ చేయాలి ఇంట్లో వాళ్ళతో అది ఇది అని. అలానే మేము కూడా ఎంజాయ్ చేసేసాము. టౌన్లో ఉన్నన్ని రోజులు, సిటీల్లో ఉన్నన్ని రోజులు బాగుంటుంది, కానీ అది కొద్ది రోజులు మాత్రమే అనిపిస్తుంది. తర్వాత విలేజ్కి వెళ్ళాలి, విలేజ్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి. ఫ్రెండ్స్ అనే కాదు, వెళ్ళి ఫ్యామిలీతో కొంచెం స్పెండ్ చేయాలన్న ఆలోచన అయితే ఉంటుంది. మీకు ఉంటే అట్లానే ఉంటుంది మనకైతే. పుష్ప అని ఎట్లా చెప్పు? కాలుగా కాలేసుకుంటే మనం ఏం చేద్దాం ఒకసారి. ఇది చూపి, కాలు మీద కాలు ఎట్లా వేసుకున్నాడు చూద్దాం. బా ఇది చెప్తున్నా గుంటానక్కడ గిలగల. ఫైనల్ అవుట్పుట్ సూపర్. అదేంటి సన్నీ నువ్వు చెప్పింది? అమ్మో సాయిబాబా లేకపోతే బాబా షట్కా మాలే నైస్. పూజ చేసుకో సన్నీ ఎత్తుకెళ్ళి. చూడండి అందుకని చెప్తాను. ఏంటిది అది? దీని పేరు నాకే తెలీదు. నువ్వు చేసావా? కరుస్తారా ఫోన్ని? కొంగ మూతలాగా పెట్టి మేకకి. మా ఇంట్లో ఎప్పుడు పిల్లలు ఉంటూనే ఉంటారు, ఎవరొకరు పిల్లలు వస్తారు, ఆడుకుంటారు, వెళ్తూ ఉంటారు. మా అమ్మకి చాలా ఇష్టం పిల్లలు అంటే. అలానే మేము వదిన కూతురిని కూడా తీసుకొని వచ్చారు. ఆ పిల్ల అయితే నిద్రపోతుంది, కాసేపు ఏడుస్తుంది. మా అమ్మ అయితే ఆ పిల్ల నలిపేస్తుంది, నిద్ర కూడా బాగానివ్వట్లేదు. మా అమ్మకి చాలా ఇష్టం పిల్లలంటే. అందరికీ ఫెస్టివల్ ముందైతే కాలుస్తారు కదా అప్పలు, మాకైతే ఫెస్టివల్ తర్వాత అయితే కాల్చింది మా అమ్మ. మేము హాస్టల్కి వెళ్ళిపోతామని. చూడండి ఏమేమి కాల్చింది, ఎలా కాల్చింది చూడండి. కానీ తిన్న వాళ్ళు మాత్రం ఎక్కడ చేస్తారు ఏంటి అని అన్ని అడుగుతున్నారు. బాగున్నాయి, ఎలా చేస్తారు అనేది నేను చూపించాను మొత్తం. సాల్ట్ వేసింది సరిపోయినంత. పొంద కారం కొంచెం వేసింది, కలబెడుతుంది. ఇంకా వాటర్ పోసి అట్లా కలిపి పెట్టేసింది. కలిపేశాక అది కొంచెం ఆరనిస్తుంది అన్నమాట. ఒక పక్క నూనె కాపుతూనే ఇటు సైడ్ ఇవన్నీ చేస్తూ ఉందన్నమాట. కాసేసరికి లేట్ అయ్యింది కదా, అందుకని మేము ఇంటర్లో ఉన్నప్పుడు అట్లా డిగ్రీలో ఉన్నప్పుడు అనుకుంటా మా సార్ వాళ్ళు అడిగేవాళ్ళు, మేము స్నాక్స్ ఇచ్చేవాళ్ళం. ఇస్తే అడిగేవాళ్ళం అన్నమాట, నీవి బాగున్నాయి ఎలా చేస్తారు ఏంటని.
కానీ నచ్చేవి. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్కి కూడా ఇస్తే వాళ్ళు కూడా చాలా బాగున్నాయి టేస్ట్, ఎలా చేస్తారు ఏంటని అడిగారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే పెట్టాను. ఇంకా రవ్వ లడ్డు కూడా చేసింది అమ్మ. రవ్వ లడ్డు ఏమేమి వేసింది అనేది చూడండి. అసలు వితౌట్ వాటర్ అన్నమాట. చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. నేను కూడా ట్రై చేశాను. ఆ రౌండ్ ఎట్లా వస్తుందా ఏంటని నేను ట్రై చేయాలని చేశాను. ఓకే చేయలే అని అమ్మ అయితే బాగా చేశానని చెప్పి సూపర్ అంటుంది. అటు సైడ్ ఉన్నవి నేను చేసినవి, ఇటు సైడ్ అమ్మ చేస్తూ ఉందన్నమాట. టేస్ట్ భలే ఉందమ్మా. ఏమేమి వేసావు? బొంబాయి రవ్వ, చక్కెర, జీడిపప్పు, యాలక్కాయలు, కొబ్బరి, అంటే నెయ్యి, పాలు. నెయ్యితో వేపుకోవాలి, మొత్తం కలిసి నెయ్యితోటే వేపాలి. పాలు వేడి చేసుకొని ఇంకా ఇట్లా కలుపుకుంటా చేసుకోవాలి. ఒక లడ్డు చేసి చూపిస్తావా? పాలతోటి నెయ్యితోటి చేయటం బాగా స్మూత్గా వచ్చేస్తుంది. అన్నీ మొత్తం పాలతోటి కావాలి. నెయ్యితోటి అయితే మొత్తం వేపేసాను. తర్వాత ఇంకా కలుపుకొని నీళ్ళు అయితే అసలు పోయలేదు. అస్సలు నీళ్ళు అసలు తగలనేకూడదు కూడా, వేస్ట్ అయిపోతాయి. బా భలే వచ్చింది కదమ్మా. దీంట్లో జీడిపప్పు, యాలకులు, ఇంకా కొబ్బరి అవన్నీ వేయించి నెయ్యిలో అప్పుడు దీంట్లో వేసావు. చాలా బాగుంది. చక్కెర కూడా వేసా. నేను కూడా చేస్తా. ఎన్ని వేసావమ్మా? మొత్తం జీడిపప్పేనా? పావు కిలో వేసా. పావు కిలోని ఇట్లా ముక్కలు చేసుకొని ఇట్లా నెయ్యిలో వేపేసి ఇట్లా వేసుకోవటం ఒత్తుగా అనిపిస్తున్నాయి. చాలా వచ్చాయి కదమ్మా. అట్లా చాలా ప్రతి ముద్దకు అట్లానే ఉన్నాయా? ఎక్కువగానే వేసా. వేయటమే ఎక్కువగా వేసా, అంటే టేస్ట్గా ఉంటుందని. టేస్ట్ కోసం. నేను కూడా చేశాను ఫ్రెండ్స్. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అమ్మ అయితే క్లీన్ చేసేస్తూ ఉంది. అంతా కింద పడిపోయింది, మళ్ళీ చీమలు వస్తాయి కదా. తుడి చేసిన తర్వాత మాకైతే హాస్టల్కి ప్యాక్ అయితే చేసేస్తుంది. అందులో ఏమేమి పెట్టిందో ఏమో కానీ నేనైతే హాస్టల్కి వెళ్తున్నామంటే ఈ మొయ్యలు చచ్చిపోతున్నామ్మా. కొంచెం చూసి తక్కువగా పెట్టమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.